Hi, this is Rajesh Sharma. RERA, RERA, రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ అథారిటీ. సో యాక్చువల్గా 2016 అనుకుంటాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇనిషియేటివ్తో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలను అరికట్టడానికి, అంటే ఆ డెవలపర్లు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాళ్లను ఎలా సతాయిస్తున్నారు కస్టమర్లను, ఇన్వెస్టర్లను అని చెప్పి చాలా రకరకాల కథనాలు వచ్చిన తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఒక అథారిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని రాష్ట్రాలన్నీ అడాప్ట్ చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో అనుగుణంగా, అంటే కొంత సఖ్యతతో ఉన్న రాష్ట్రాలన్నీ ఆ రెరా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేశాయి. అఫ్ కోర్స్ అది వచ్చినప్పుడు తెలంగాణ కూడా కొంత కేసీఆర్ మరీ అంత వైఖరి లేకుండే కాబట్టి ఆయన కూడా అడాప్ట్ చేసుకున్నారు. తెలంగాణలో కూడా రెరా వచ్చింది. కానీ చాలా మందికి రెరా యూజ్ ఏంటి అనేది తెలియదు. ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య ఒక కొత్త రకమైన మోసాలు కూడా మొదలైనాయి. ఆ మోసాలకు రెరా ఎలా చెక్ పెడుతుంది? ఈ కీలకమైన సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. రెరా అనేది నిజాన్ని చెప్పాలంటే సర్వరోగ నివారణ కాదు, కానీ రెరా ఒక అప్పిలేట్ అథారిటీ. అంటే డెవలప్మెంట్ చేసేవాళ్ళు, అది మీకు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు, లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్ వెంచర్లు కావచ్చు, లేదా నార్మల్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు. ఏదైనా కూడా రెరా సర్టిఫైడ్ అయితే, రెరా సర్టిఫైడ్ అయినప్పుడు ఆ దానికి సంబంధించి ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, దీంట్లో చాలా క్లియర్ రోల్ కూడా చెప్తున్నానండి నేను. మళ్ళీ నేను దానికి ప్రూఫ్ కూడా, అంటే రెరాకు సారథ్యం వహిస్తున్న ఆయన సత్యనారాయణ గారు చెప్పినది కూడా నేను పాయింట్స్ చెప్తాను ఈ వీడియోలో. సో ఓవరాల్గా వీడియో మొత్తం చూడండి. రెరా మనకు ఏ విషయంలో ఎలా ఉపయోగపడుతుంది, ఓపెన్ ప్లాంట్ వెంచర్ల విషయంలో రెరా రోల్ ఎంత, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ల విషయంలో రెరా రోల్ ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుల విషయంలో రెరా రోల్ ఏంటి, వీటికి సంబంధించి మనం చెప్తాం. అట్ ద సేమ్ టైం కొన్ని రియల్ ఎస్టేట్లో జరిగే రెగ్యులర్ మోసాలకు సంబంధించి కూడా ఎలా చెక్ పెడుతుంది రెరా అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోను మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. అట్ ద సేమ్ టైం కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, జూన్ 14 ఒక ఐకానిక్ డే కాబోతుంది. మహేశ్వరం టౌన్కు అత్యంత చేరువలో హెచ్ఎండిఏ వెంచర్ మేము లాంచ్ చేస్తున్నాం. దానికి చుట్టూ మనకు విప్రోసెజ్, మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ తర్వాత శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ హబ్, వీటితో పాటు ఒక 7-8 ఒక క్లస్టర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఉన్నాయి. ఆ అన్ని క్లస్టర్స్కు ఆల్మోస్ట్ 1 to 2 కిలోమీటర్స్ దగ్గరలో ఆ ప్లేస్ ఉంది. పక్కనే దుద్గోడ విలేజ్, తర్వాత ఇవన్నీ ఉన్న ప్లేస్. మహేశ్వరం అనేది మనందరికీ తెలుసు, ఒక సెల్ఫ్ బ్రాండ్ క్రియేట్ అయిన ఒక ప్లేస్. ఆ ప్లేస్కి అత్యంత దగ్గరలో లాంచ్ చేస్తున్నాం. లాంచింగ్ ఆఫర్ను అందిపుచ్చుకోగలిగితే, 14th జూన్లోగా బుక్ చేసుకోగలిగితే వారికి ఒక 1 yearలోనే 30 to 35% అప్రిషియేషన్ వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను. ఆ లాంచింగ్ ఆఫర్ను మనం అందిపుచ్చుకోగలిగాలి. ఆ తర్వాత పరిణామాలకు సంబంధించి మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇది సాధ్యం. 1 yearలో 30-35% అప్రిషియేషన్ అనేది నాట్ ఎ జోక్. కొంత క్యాల్కులేట్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. వీలైనంత త్వరగా చూసి రండి. చూసొచ్చిన తర్వాత 14th డెసిజన్ తీసుకుని పేమెంట్ చేయండి. ఈ అవకాశం మాత్రం వెరీ వెరీ ప్రీషియస్. రైట్, ఇక కంటెంట్లోకి వస్తే, ఈ మధ్య ఒక కొత్త విధానాన్ని వింటున్నాం. ఒక పెద్ద ఆయన కూడా తరచూ టీవీలోకి వచ్చి చెప్తున్నాడు. వాళ్లకు సంబంధించిన వెంచర్లో ప్లాట్ తీసుకుంటే రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రెగ్యులర్ మీకు ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చే రకంగా చేస్తామని చెప్తున్నారు. నిజానికి ఇది సాధ్యమా? మనం చాలా చూస్తుంటాం. నారాయణ్ ఖేడ్ హైదరాబాద్ నుంచి దాదాపు 140-150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరంలో మీరు ఫామ్ ప్లాట్ తీసుకోండి, మీ తరపున మేము మొక్కలను మెయింటైన్ చేస్తాం, మీకు నెల ఇంత ఇన్కమ్ ఇస్తాం అని చెప్తున్నారు. అది నిజానికి సాధ్యమా? ఎంతమందికి ఇలాంటి డబ్బులు వచ్చాయి? దీన్ని నమ్మి, ఇలాంటి ప్రతిపాదనను నమ్మి చాలా మంది కొనుంటారు అక్కడికి. దీన్ని ఎంత ఎరవేస్తున్నారంటే, నాకు ఇందాక చెప్తున్నారు ఒకరు, ఓపెన్ ప్లాట్లకు కూడా కిరాయి ఇస్తామట. ఓపెన్ ప్లాట్లు కొనుక్కుంటే రెంట్ ఇస్తామని చెప్తున్నారట. అసలు సాధ్యమా రెంట్ ఇవ్వడం? ఎక్కడి నుంచి చేస్తాడు వాడు? ఇది ఎంత బూటకం ప్రచారం ఇది. తర్వాత ప్రీ లాంచ్ బైబ్యాక్ రెంటల్ స్కీమ్ అంట. రెంటల్ ఇస్తారంట, రెంటల్ ఇవ్వకపోతే ప్రీ లాంచ్ ఆఫర్ కింద మంచి డిస్కౌంట్లు ఇస్తారంట, సేమ్ టైం బైబ్యాక్ కూడా ఇస్తారంట. తర్వాత సరికొత్త మోసాలకు పాల్పడుతున్న నిర్మాణ సంస్థలు. సరే, ఇదంతా ఎట్లా అయిందంటే, ఇవన్నీ అసలు ఏముంటుందంటే, కొన్ని ఏరియాలు చెప్తున్నారు, వీడు భలే ఉంది. ఇక్కడ సదాశివపేట తర్వాత ఉన్నాయి, నారాయణ ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రాంతాల్లో ఇట్లాంటివి ఉన్నాయంట. నాకు మొన్న ఒక పర్సన్ చెప్తున్నాడు, దుబాయ్ నుంచి కాల్ చేశాడు.
ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా బ్రదర్, మా ప్లాట్ చేసి పెడతారా అని. అంటే సరే ఎక్కడ ఉంది అని అడిగాను. ఎక్కడ ఉందంటే యాదగిరి దగ్గర అన్నాడు. పిన్ పంపించండి ఒకసారి చూస్తానన్నా. తీరా అతను పిన్ పంపిస్తే ఎక్కడ ఉందంటే బచ్చన్నపేట అవతల ఉంది. యాదగిరిగుట్టలో ఉందని చెప్పి అతనితో కొనిపించాడు. అంత చీటింగ్ మనుషులు ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళని నమ్ముతుంటారు జనాలు. మళ్ళీ అన్ని కుల్లంగా ప్రభుత్వ ప్రాజెక్టులు అవి ఇవి చెప్తుంటే మళ్ళీ దాంట్లో రంధ్రాన్వేషణ చేస్తుంటారు కొంతమంది. మేము మళ్ళీ చూసుకుంటాం. చూసుకోండి బాస్, డబ్బులు మీవి చూసుకోండి, నో ప్రాబ్లం. కానీ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు ట్రస్ట్ సమ్ వన్. అన్నెసరీ బ్లంట్ పీపుల్ నమ్మే కంటే ఇన్ఫర్మేషన్ పక్కగా ఇచ్చే వాళ్ళని నమ్మడం బెటర్. ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్, లేఅవుట్ అప్రూవల్స్, తర్వాత లీగాలిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే చెప్తాను నేను. సరే, అది మీ విషయాలు వేరే పక్కన పెడతాం. ఈ రకంగా చీటింగ్ చేస్తున్న వాళ్ళ విషయంలో రెరా ఇకమై చాలా స్ట్రిక్ట్గా యాక్టింగ్ చేయబోతోంది. అసలు ఎలా ఇస్తారు రెంటల్ వాల్యూ ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? అది ఎక్కడో 100 కిలోమీటర్ల పైన దూరంలో ఉంది. ఏ రకంగా రెంటల్ చేస్తారు? వాళ్ళు పెంచే ఆ 4-5 మొక్కలతో అంత రెంటల్ సాధ్యమా? ఇవన్నీ లోతుగా వెళితే మనకు అర్థమవుతాయి. కానీ చాలా మంది నమ్మేస్తారు. నారాయణఖేడ్లో ఎంతమంది పెట్టుబడి పెడుతున్నారు అసలు ఇది ఏముందో తెలియదు. నేను నారాయణఖేడ్ ఒక 20 ఏళ్ల కింద వెళ్ళినప్పుడు అసలు నీళ్లు కూడా దిక్కులేని పరిస్థితి. అది మొత్తం ఎర్ర దిబ్బ నేలలు, పడవబడ్డ భూములు. మరి అలాంటి ప్లేస్లో పోయి కొనుక్కుంటున్నారు. నేను పదే చెప్తాను, రోడ్ కనెక్టివిటీ ఉండాలి. బట్ అదే 100% కాదు. రోడ్ కనెక్టివిటీ ఉండడంతో పాటు అసలు అక్కడ ప్రాజెక్టులు భవిష్యత్తులో ఏం రాబోతున్నాయి? సరే, వెంటనే కాకపోవచ్చు, వెంటనే వస్తున్నాయంటే ఇట్లాగో రియల్ ఎస్టేట్ సంస్థలు ధరలు పెంచేస్తాయి. బట్ ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత ఆ ఏరియా ఎలా కాబోతుంది? ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికను ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి, ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే రైట్, అలా ఏం కనిపిస్తుంది, ఏం వస్తుంది, ఇది అనుకున్న తర్వాత ఒకసారి క్లియర్ కట్ పిక్చర్ వస్తే దెన్ మేక్ ఏ కాల్, మేక్ ఏ డెసిషన్. రైట్. ఇప్పుడు రెరాకు సంబంధించి ఈ విషయంలో ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. కొనుగోలుదారులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెరా చైర్మన్ దానికి సంబంధించి సత్యనారాయణ గారు ప్రకటించారు. రెరాలో ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే మొన్న మే ఎండింగ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,641 ప్రాజెక్టులు రికార్డు అయ్యాయి. వ్యక్తిగతంగా కూడా 4,200 మంది రికార్డు చేసుకున్నారు. అసలు రెరా ప్రాధాన్యత ఏంటి అంటే ప్రమోటర్లు, డెవలపర్లు, కొనుగోలుదారులకు జవాబుదారీగా ఉండేందుకు న్యాయబద్ధంగా వివరించడం. తర్వాత ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయంటే చాలా మంది ప్రీ లాంచ్ మీద తీసుకున్న వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ అని మీకు 1 year తర్వాత మీకు ఆ గేటెడ్ కమ్యూనిటీతో కట్టిన అపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తాం, ఇంత క్లబ్ హౌస్, ఈ లెక్కలు చేస్తామని చెప్తారు. వాటిల్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా చాలా మంది రెరాకు అప్రోచ్ అవుతారు. సో నేను పదే చెప్తుంటాను, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు కావచ్చు, వీటికి సంబంధించి రెరా సర్టిఫికేషన్ చాలా 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 ముఖ్యం. కానీ ఓపెన్ ప్లాట్లకు సంబంధించి అంతగా అవసరం లేదు. ఓపెన్ ప్లాట్లలో కూడా మళ్ళీ వాళ్ళు ఈ క్లబ్ హౌస్లు, వ్యవహారాలు అవన్నీ పెడతారనుకోండి, అలాంటి వాటిల్లో మళ్ళీ రెరా సర్టిఫికేషన్ మస్ట్. కానీ చిన్న వెంచర్లు ఉంటాయి, 5 ఎకరాలు 10 ఎకరాలు చిన్న వెంచర్స్, వాటిల్లో వాళ్ళు డెవలప్మెంట్ కమిట్మెంట్స్ ఏముంటాయి మనకు అక్కడ కళ్ళ ముందు కనిపిస్తాయి. మీకు బీటీ రోడ్లో లేకపోతే సీసీ రోడ్లో ఉంటారు. అది వేసాడా లేదా తెలిసిపోతుందా, అది చూద్దాం. వేయక ముందు కొనొద్దు, వేస్తారా లేదా, వేసిన తర్వాత కొనుక్కోవాలి. లేదు మీకు నమ్మకం లేదు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదన్నా చూస్తే కొంత నమ్మకం కలుగుతుంది. ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఫుల్ఫిల్ చేశారనుకోండి, రెరా లేకపోయినా ఓకే అనుకోవచ్చు. ఇంకొకటి, చిన్న సంస్థలు అయితే మనం రెరా దాకా వెళ్ళనక్కర్లేదు. మనం ఒక 2-3 కస్టమర్లం వెళ్ళి వాళ్ళ దగ్గర మెడ మీద కూర్చుంటే వాడు ఖచ్చితంగా కమిట్మెంట్స్ పూర్తి చేస్తాడు. అక్కడ ఏముంటాయని ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వెంచర్ అనుకోండి, సీసీ రోడ్ ఆర్ బీటీ రోడ్ వేసాడా లేదా తెలిసిపోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాడా లేదా తెలిసిపోతుంది, ఎలక్ట్రిఫికేషన్ అండర్ గ్రౌండా లేకపోతే పోల్సా వేసాడా లేదా తెలిసిపోతుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాడా, ఓవర్ ట్యాంక్ కడుతున్నాడా లేకపోతే చిన్నదైతే ఏదైనా సంప్ లాంటిది కడుతున్నాడా తెలిసిపోతుంది. ఇంకేముంది ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఇంతకంటే ఎక్కువ ఏముండవు. అదే గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి, మీకు క్లబ్ హౌస్ అంటారు, ట్రాక్స్ అంటారు, ఇవని మళ్ళీ మెయింటెనెన్స్ చొప్పున అదొక డబ్బులు తీసుకుంటారు. అంత తీసుకున్న తర్వాత కూడా నెరవేర్చకపోతే రెరాకు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి. ఇలాంటి వారి విషయంలో మేము ఖచ్చితంగా వివరిస్తామని చెప్పి రెరా చైర్మన్ క్లియర్గా చెప్తున్నారు. ఆయన చెప్తున్న వాటిల్లో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదని, ఒప్పందం మేరకు నిర్ణీత గడువులోగా ప్లాట్లను అప్పగించడం లేదని, ప్లాట్లు కాదు, సకాలంలో ప్రాజెక్టులు మొదలు పెట్టకపోవడం, లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకపోవడం, అసంపూర్తిగా ఉన్న ప్లాట్లను రిజిస్టర్ చేయడం, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయని చెప్పి. తర్వాత రెరా రిజిస్ట్రేషన్ చేసుకుని వాటి విషయంలో కూడా కొంత సుమోటోగా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఫిర్యాదులు వస్తే మాత్రం చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అవుతున్నామని చెప్తున్నారు ఆయన.
ప్రధానంగా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే రియల్ ఎస్టేట్ మోసాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నరెడ్కో, క్రెడాయ్, తెలంగాణ బిల్డర్స్ ఫోరం, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్, వినియోగదారుల సంఘాల సహాయంతో రియల్ మోసాలకు చెక్ పెట్టే రకంగా చేస్తున్నామని చెప్తున్నారు. సో ఓవరాల్గా సాధ్యం కాని హామీలను ఇస్తున్నారా, సాధ్యమయ్యే హామీలను ఇస్తున్నారా, సాధ్యమయ్యే హామీలు ఇస్తున్నప్పుడు అవి ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఈ క్లారిటీతో ఉంటే ఎలాంటి సమస్య రాదు. ఓపెన్ ప్లాట్లో ఇవి మినిమం నీడ్స్ కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అప్రూవల్స్ ఉన్న వాళ్ళు మాత్రం. ఎందుకు అంటే అప్రూవల్స్ ఉన్నాయి అంటే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ 15% ప్లాట్లను ఆల్రెడీ వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసుకుంటుంది. ఒకవేళ ఆ డెవలపర్ కనుక ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయకపోతే ఆ 15% ప్లాట్లను వాళ్లే అమ్మేసి ఆ డెవలప్మెంట్ను ఆ సంస్థలు చేస్తాయి. ఇది డిటిసిపి లేదా హెచ్ఎండిఏ చేస్తాయి. సో ఓపెన్ ప్లాట్ల విషయంలో పెద్దగా వర్రీ అవ్వాల్సింది లేదు. ఒకవేళ రెరా లేకపోయినా, అఫ్కోర్స్ రెరా ఉందని అడగాలి, రెరాను చూడాలి. బట్ ఒకవేళ రెరా లేకపోయినా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పూర్తయ్యాయి అనుకోండి, అప్పుడు రెరా లేకపోయినా ఇబ్బంది లేదు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ 50% ఉన్నా కూడా పర్వాలేదు. కానీ అస్సలు స్టార్ట్ చేయకుండా అమ్ముతున్నారు చూడండి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అట్లాంటి విషయంలో మాత్రం రెరా ఉందా లేదా చూడాల్సిందే. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయిపోయినాయి, అప్పుడు రెరా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెరా చేసేది ఏంటి, ఇచ్చిన కమిట్మెంట్స్, ఇచ్చిన డెవలప్మెంట్స్ పూర్తి చేయకపోతే వాడిని గల్లబడుకొని అడుగుతుంది, వాడితో జరిమానా కట్టిస్తుంది. మీకు అక్కడ ఆ ప్లాట్లో ఆ వెంచర్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయిపోయాయి అనుకోండి, వాడు ఏదైతే బ్రోషర్లో మెన్షన్ చేశాడో సీసీ రోడ్లో, బీటీ రోడ్లో వేసేసాడు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేశాడు, డ్రింకింగ్ వాటర్ కల్పించేశాడు, ఎలక్ట్రిఫికేషన్ అయితే పోల్సా లేకపోతే అండర్ గ్రౌండా చేసేసాడు, దాంట్లో బ్రోషర్లో ఏం చెప్తే అది. ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు హామీ ఇస్తే కాంపౌండ్ వాళ్ళు చేసేసాడా లేదా, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకా లేకపోతే సంప చేశాడా లేదా, ఏం చెప్పాడు అది. ఇవి అయిపోయాయి అనుకోండి, రెరా రోల్ ఏం లేదు దాంట్లో. ఇవి కాకపోతే, అందుకే నేనేం చెప్తానంటే ఓపెన్ ప్లాట్ల విషయంలో ఒకవేళ రెరా లేదనుకోండి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రెరా లేకపోతే ఏం చేయాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పూర్తయినాయా లేదా చూసుకోవాలి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పూర్తయినాయి, అప్పుడు రెరా రూల్ లేదు. కనీసం 50% పూర్తయ్యాయి, మనం గట్టిగా అడుగుతాం ఎప్పటిలోగా చేస్తారు, చేయకపోతే ఏంటి డెవలపర్ని. చిన్న వెంచర్లలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు మొన్న కూడా ఎవరు అడుగుతున్నారు, చిన్న వెంచర్లలో కస్టమర్లు తక్కువ ఉంటారు. 100 మంది 200 మంది కస్టమర్లు ఉంటే దాంట్లో ఒక 20 మంది 30 మంది టీమ్గా ఏర్పడి డెవలపర్ని కలిస్తే వాడు వణికిపోతాడు, ఖచ్చితంగా కమిట్మెంట్స్ నెరవేర్తాడు. ఎందుకంటే వాడికి భవిష్యత్తు ఉండదు, బిజినెస్లో భవిష్యత్తు ఉండదు. దాంట్లో కూడా మరీ జీవితాంతం సరిపడా సంపాదించుకోడు. పెద్ద డెవలపర్లు అట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. పెద్ద డెవలపర్లో రీసేల్ ప్రాబ్లము, ఆ డైరెక్టర్లను, మేనేజింగ్ డైరెక్టర్లను, చైర్మన్లను మనం రీచ్ కాలేము, కస్టమర్లు చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి చిన్న వాటిల్లో ఈ రకంగా మనం కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా రెరా ఈ అలవికాని హామీలు ఇచ్చి మోసాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థల మీద చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించబోతోందని రెరా చైర్మన్ సత్యనారాయణ గారి మాటల్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగని మనం కూడా అత్యాశకు పోవద్దు. ఇప్పుడు ఎక్కడో 150 కిలోమీటర్ల దూరంలో ఒక 10 చెట్లు పెడతాం, దాంట్లో ఈ ఆదాయం వస్తుంది, అది మీకు ఇస్తాం, నెల వాయిస్తాం, ఇలాంటివి చెప్తుంటే అవి సాధ్యం కాదని తెలిసి నమ్మడం ఒక రకంగా చెప్పాలంటే వినియోగదారుడు కస్టమర్ మూర్ఖత్వం కూడా. ఇక్కడ మంచి క్లియర్ కట్గా సాధ్యమైనవి మా హామీలు మాత్రమే చెబుతూ ఉంటే నమ్మకుండా ఎక్కడో అత్యధికంగా వస్తున్నాయి, ఇక్కడెక్కడ కన్మిట్ అవుతారంటే అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ రేట్ చూసుకుంటే బాగా తక్కువ కనపడుతుంది. కనపడేసరికి రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా, మండల హెడ్ క్వార్టర్ చెప్తున్నాను, హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో తీసుకోండి, ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా 10,000 రూపాయలకు తక్కువ చదరపు గజం లేదు. అంతకంటే తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అయితే రోడ్ కనెక్టివిటీ లేకపోవడం, లేదా ఫామ్ ప్లాట్స్, లేకపోతే ఇంకేదో అయ్యి ఉంటుంది, అంటే ఊర్లకు దూరంగా ఉండడం. కాబట్టి రోడ్ కనెక్టివిటీ ప్లస్ ప్రాజెక్టులు వచ్చే ప్లేసుల్లో మాత్రం 10 రూపాయలు ఎక్కువైనా సరే పెట్టండి, ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. ఏదో తక్కువకు వస్తున్నాయి, వాడు రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తున్నాడు, లేదా ఈఎంఐలు ఫెసిలిటీ ఇస్తున్నాడు అని కక్కుర్తి పడితే మాత్రం దానికి తగ్గట్టుగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఓకే రైట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.